నమస్కారం. నా పేరే మిస్టర్ జార్డన్. ఈరోజు మన లాగుని వెంకలాడబోతున్నాం. ఈరోజు మనం ఉన్నది పసిఫిక్ ఓషన్. నా లాగు గత 10 సంవత్సరాల నుంచి ఆగమైనది. ఇప్పుడు వెంకులాడుతాం. ఈరోజు మనం పసిఫిక్ ఓషన్లో ఉన్నాం. ఈరోజు మనం 10 సంవత్సరాల కింద లాగుని వెంకలాడతాం. రండి. సో గాయ్స్, ఈ చెట్టు వచ్చేసి మల్లెపూల మార్చి చెట్టు. ఈ చెట్టు చాలా మంచిది, ఔషధాలు చూడొచ్చు దీనికి ఎంత ముళ్ళులు ఉంటాయో. కాబట్టి మనం మన లాగుని వెంకలాడుకుంటాం. ఇది మన ముందు చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి జేబులో పెట్టుకోవాలి. సో ఇలాంటి బొందలు ఉంటాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే బొందలను మీ కళ్ళతోటి చూడాలి. మీరు గుడ్డివారైతే నేనేం చేయలేను. ఇలాంటి ముళ్ళల కాడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం దీన్ని మొదలు పెట్టే ముందు ఆ లాగు గురించి మీకు కొన్ని చెప్పాలి. ఈమె పేరే అరిక్రాస్. ఈమెకు ఆ లాగు కుట్టడంలో 2 గంటల సేపు అనుభూతి ఉన్నది. ఈమె కుట్టనిది ఏదంటూ లేదు. సో మనం టైలర్ అభివృద్ధి మాట్లాడినాం. ఆమెకి 2 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మనం చాలాసేపు ప్రయాణించి వచ్చాం. మనం మిట్ట మధ్యాహ్నం అయింది, ఆకలి అవుతుంది. సో మనకు ఇక్కడ ఆహారం కావాలి. సో గాయ్స్, మనం కావాల్సిన తిండికి కోసం కొన్ని చేద్దాం. ఇప్పుడైతే మన ఆహారం సమయం అయింది. ఇప్పుడు మనకు జంతువుల కోసం, మన తిండి కోసం ఒక యంత్రాన్ని అయితే తయారు చేద్దాం. ఈ చెట్టు పేరు సాధారణంగా మనకు తెలియదు. మీకు కావాలంటే వెబ్లో వెతకగలరు. దీన్ని ఇలా చేయాలి. ఈ ఉచ్చులో ఎన్ని యానిమల్స్ పడతాయో మనకు తెలియదు. సాధారణంగా యానిమల్స్ని తెలుగులో జంతువులు అంటారు. సో గాయ్స్, ఇలా మన యానిమల్స్ కాళ్ళు అచ్చులు వెంకలాడాలి. సో గాయ్స్, ఇక్కడ మన యానిమల్ అచ్చులు ఉన్నాయి. సో గాయ్స్, మనం ఇక్కడ పెడదాం. యానిమల్స్ పడతాం. అంతలోపు మనం చెట్టు పక్కన దాచుకుందాం. యానిమల్స్ పడ్డాక నేను మీకు చూపిస్తాను. 3 hours later. మనకేదో జంతువు పడ్డట్టుంది. ఓహో, పట్టుకున్నాను. సో గాయ్స్, మనకేదో మోన్స్టర్ పడ్డది. సో దీన్ని ఇలా చేయాలి. ఇది చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి సాధారణంగా దీన్ని మనం మిర్చేసి తాగాలి. సాధారణంగా టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది. దీనిలో హై ప్రోటీన్స్ రిచువల్స్ వల్ల ఇది మనకు చాలా బాగుంటుంది. ఇది జంతువుల శాఖ వాళ్ళ లీడర్ అని కూడా ఉన్నది. మనం ఫుడ్ అనేది కంప్లీట్ అయింది, కాబట్టి మనం మన లాగుని వెంకలాడడానికి వెళ్దాం. ఇలాంటి చెత్తల్లో వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు తట్టి పడతారు. సో గాయ్స్, మనమైతే పోతున్నాం. ఇది వచ్చేసి చెట్టు. ఇది ఎక్కువ ఆఫ్రికాలో మనం చూస్తుంటాం. ఈ చెట్టు సాధారణంగా నాకు ఇరగదు, ఎందుకంటే మీ అంత కండలు మాకు లేవు కాబట్టి. సో ఈ ఆకు వచ్చేసి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. సో గాయ్స్, నెక్స్ట్ చెప్తున్నా, ఇది 1000 ఏళ్ళ చెట్టు కూలిపోయాక ఇలా అయింది. ఇది సాధారణంగా పెద్ద చెట్టు. సో ఈ చెట్టును దాటడానికి ట్రై చేద్దాం. దీన్ని ఎక్కాలంటే చాలా కష్టపడాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇప్పుడే మన పసిఫిక్ సముద్రం అదే ఒక అడవి నుంచి దాటినాక మనకు వచ్చేసి ఒక రోడ్డు కనిపించింది. సో గాయ్స్, ఏ వెహికల్ రాకపోవడంతో మన లాగుని మనమే ఎగ్గులాడుకుందాం రండి. సో మళ్ళా మనం పసిఫిక్ సముద్రం అదే ఒక అడవిలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మీరు చాలా ముళ్ళులు చూసారు. చాలా మీరు చెప్పులు వేసుకోండి. చెప్పులు లేకుండా వస్తే మీ కాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి హాస్పిటల్ మెడికల్ చికిత్స ఉండాలి. సో గాయ్స్, ఈ చెట్టును మనం తినవచ్చు. ఇలా హై ప్రోటీన్ హై రిచ్లో ఉంటాయి, కాబట్టి ఈ చెట్టుని మనం తినవచ్చు. దెబ్బ తాకిన కాడ పోసుకోవచ్చు. కాబట్టి మనం ఇది నైట్ భోజనానికి, అందుకే జేబులో పెట్టుకుందాం. చెలో గంటలు ప్రయాణించిన తర్వాత మనం చివరి సో గాయ్స్,
గాయస్ ఈ చెట్టు ఎక్కాలి. ఈ చెట్టు ఎక్కాలంటే మీకు కాళ్ళు ఉండాలి. మీకు కాళ్ళు లేకపోతే ఎక్కలేదు. సో గాయస్ ఈ చెట్టునైతే ఎక్కుదాం. ఈ చెట్టు చూసారా ఎలా జారుతుందో. దీన్ని ఎక్కాలంటే చాలా కష్టం. ఈ చెట్టుని ఎక్కాలంటే మీరు చాలా కష్టపడాలి. ఈ చెట్టుని ఎక్కాలంటే మీరు కనీసం భోజనం చేయాలి. సో గాయస్ మన లాగు అయితే దొరికేసింది గాయస్. సో మనం వెళ్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.